కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గవర్నమెంట్ పాఠశాలల గురించి కావచ్చు వీటి గురించి ఒక గొప్ప ఆలోచనతోని ముందుకెళ్తా ఉన్నారు. ఈ మధ్యలో నేను కొన్ని చూసిన, ఇగో ఇక్కడ చూడండి, ఇవి మొత్తం అదే అజ్ఞాతంలోకి వెళ్ళిన బండి సంజయ్. మేము ఏం జరిగిందిరా ఇవన్నీ చూసినప్పుడు ఏమైంది, నిజంగానే అజ్ఞాతంలోకి వెళ్ళిండా బండి సంజయ్ గారు అనుకున్నప్పుడు కొంచెం హెల్త్ బాగలేక 2 రోజులు కనిపించకపోయేసరికి కొంతమంది మీడియా ఛానల్స్ బండి సంజయ్ అజ్ఞాతంలో పోయిండు, ఎటో పోయిండు, కొడుకుదేదో జరిగినప్పటి నుంచి అని ఇక్కడ ఇదంతా వదిలేసి ఏదో దేశాన్ని కొల్లగొట్టినట్టు ఇంకేదో జరిగినట్టు మొత్తం బండి సంజయ్ గారు ఏదో చేసినట్టు కన్న పిల్లల గురించి స్టడీస్ గురించి సరిగ్గా పట్టించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో. అలాంటి మిడిల్ క్లాస్ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలోకి వచ్చి స్కూల్స్ చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉండాలి, మంచి ఉన్నత స్థాయిలో ఏదైతే స్టడీ ఉండాలి, పిల్లలకి ఎక్కడ ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో అంటే ఇంకా మంచి విద్య మనం ఎట్లా అందియగలుగుతాం, పిల్లలకు ఎలాంటి నీట్గా ఉండాలి బడులు అనే విధంగా కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఒకసారి ఇది మీరు చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఇక్కడ ఒకటి ఆలోచించండి, మొత్తానికి ఏదో బండి సంజయ్ గారిని ఇక్కడ అర్థమైతేనే ఉన్నది. అంటే ఎవరో టార్గెట్ చేసి ఎవరో చేపిస్తుంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏదో రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఏదో గెలవాలన్న ఆలోచన అనుకోవచ్చు, లేదంటే ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు. ఇక ఒకటే పని, అజ్ఞాతంకి వెళ్ళిండు, ఇంకేదో జరిగింది, లేదంటే ఇంకేదో జరుగుతా ఉందా అన్న విధంగా కొంతమందిగా కొన్ని చేస్తా ఉంటే ఈ అమ్మ మొత్తం బండి సంజయ్కి అమ్ముడు పోయినట్టున్నారు, బండి సంజయ్ గారికి అనే విధంగా కూడా కొంచెం 2 రోజులు హెల్త్ బాగాలేకపోతే కూడా మొత్తం బురజాలే ప్రయత్నాలు, వేరే విధంగా తీసుకెళ్లే ప్రయత్నాలు, నెగిటివ్ చేసే ప్రయత్నాలు, ఏమో వెనకెవడో ఒకడు ఉండి చేపిస్తారు. హాయ్ హలో వెల్కమ్ టు EN6 TV. నేను మీ సంతోష్. అండ్ ఒక మంచి అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు గవర్నమెంట్ పాఠశాలల గురించి కావచ్చు వీటి గురించి ఒక గొప్ప ఆలోచనతోని ముందుకెళ్తా ఉన్నారు. ఈ మధ్యలో నేను కొన్ని చూసినప్పుడు అనిపించింది బండి సంజయ్ అజ్ఞాతంలోకి వెళ్ళిండు, కనిపించట్లేదు అని కొన్ని ఛానల్స్ బురజాలే ప్రయత్నం చేసినాయి అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమనిపిస్తా ఉన్నదంటే బండి సంజయ్ గారిని ఇంకా పీడ్చి పిండాడినట్టు, ఇంకా ఇగో ఇక్కడ చూడండి, ఇవి మొత్తం అదే అజ్ఞాతంలోకి వెళ్ళిన బండి సంజయ్. మేము ఏం జరిగిందిరా ఇవన్నీ చూసినప్పుడు ఏమైంది, నిజంగానే అజ్ఞాతంలోకి వెళ్ళిండా బండి సంజయ్ గారు అనుకున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళతో ఏమైంది బండి సంజయ్ గారికి ఏమైంది అన్నప్పుడు ఆయన కొంచెం హెల్త్ బాగాలేక ఇంట్లో డాక్టర్ని పిలిపించుకొని ట్రీట్మెంట్ ఏదో జరుగుతూ ఉన్నదని చెప్పిన సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలన ముగించుకున్న సందర్భంలో కొంత అంటే ఏవైతే గవర్నమెంట్ పాఠశాలలకు అంటే టేబుల్స్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, అంటే మిడిల్ క్లాస్ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో బండి సంజయ్ గారికి కొంత ఒక 20 నుంచి 25 లక్షలు 20 లక్షలు ఫండ్ ఇచ్చిన సందర్భం ఉంది. ఇక్కడ నేను ఏమంటా ఉన్నా, బండి సంజయ్ గారు కొంచెం హెల్త్ బాగలేక 2 రోజులు కనిపించకపోయేసరికి కొంతమంది మీడియా ఛానల్స్ బండి సంజయ్ అజ్ఞాతంలో పోయిండు, ఎటో పోయిండు, కొడుకుదేదో జరిగినప్పటి నుంచి అని కొంచెం బురదల్లే ప్రయత్నం అయితే చేశారు. నేను ఏమంటా ఉన్నా, ఇక్కడ ఒక విషయం డౌట్ వస్తా ఉన్నది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారిని అడిగితే బాగుంటుంది కదా, మరి ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, ఏం జరుగుతూ ఉన్నదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడిగితే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నా. బండి సంజయ్ గారి మీద పెట్టిన శ్రద్ధ ప్రభుత్వం మీద పెడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన అనుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి, ఏం చేస్తా ఉన్నారు, పాలన ఎటు పోతా ఉన్నదని. ఇక్కడ ఇదంతా వదిలేసి ఏదో దేశాన్ని కొల్లగొట్టినట్టు ఇంకేదో జరిగినట్టు మొత్తం బండి సంజయ్ గారు ఏదో చేసినట్టు ఇక మొత్తానికి బండి సంజయ్ గారి మీద ఫోకస్ చేసి ఇక ఒక విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇది పక్కన పెడితే 25 లక్షల రూపాయలు పేద పిల్లలు ఎవరైతే ఇదివరకు కూడా మనము 9th నుంచి 10th వెళ్ళిన పిల్లలకి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇదివరకు కూడా 10th క్లాస్ పిల్లలకు సైకిళ్ళు ఇచ్చిన పరిస్థితి మనకు తెలిసిందే. ఎందుకంటే చాలా మంది 9th నుంచి 10th వెళ్ళిన పిల్లలకు సైకిళ్ళ పంపిణీ కూడా జరిగింది. సేమ్ యాస్టీస్ ఇప్పుడు కూడా మళ్ళీ ఏవైతే ప్రభుత్వ పాఠశాలలలో డైనింగ్ టేబుల్స్ ఏవైతే ఉంటాయో అవిట్ల కోసం 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంకోటి తరగతి గదులను అంటే ఇంకా ఉన్నతమైన స్థాయిలో క్లీనింగ్ ఉండాలి, చాలా నీట్గా ఉండాలని ఎప్పుడైతే బయటికి హెల్త్ ప్రాబ్లం పెట్టుకొని ఎప్పుడైతే బయటకు వచ్చిందో, హెల్త్ ప్రాబ్లంలు ఉన్నప్పుడే మనకు ఆల్రెడీ 12వ తారీఖు స్కూల్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా
పిల్లల మీద ఫోకస్ పెట్టి, ఎందుకంటే ఇది గొప్ప అంశం అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట గొప్ప అంశం అని ఎందుకంటా ఉన్నానంటే, నేను ఇక్కడ ఎందుకంటా ఉన్నానంటే ఈ మధ్య కాలంలో అంటే కన్న పిల్లల గురించి స్టడీస్ గురించి సరిగ్గా పట్టించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లలో. అలాంటి మిడిల్ క్లాస్ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వచ్చి స్కూల్స్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉండాలి, మంచి ఉన్నత స్థాయిలో ఏదైతే స్టడీ ఉండాలి, పిల్లలకి ఎక్కడ ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈ అన్ని కార్యక్రమాలకి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఇంకో విషయం ఏంటంటే మీకు ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, రేకొండ గ్రామంలో ఉన్న పాఠశాల ఏదైతే ఉందో, పాఠశాల అక్కడ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని, అంటే ఆయనకున్న స్థాయికి వాళ్ళతోని కూర్చొని ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఏ విధంగా చేస్తే బాగుంటుంది పిల్లలకి, అంటే ఇంకా మంచి విద్య మనం ఎట్లా అందియగలుగుతాం, పిల్లలకి ఎలాంటి నీట్గా ఉండాలి బడులు అనే విధంగా కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఒకసారి ఇది మీరు చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి ఇక్కడ బండి సంజయ్ గారు ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ భోజనం చేస్తూ ఇక్కడ ఉన్న ఎవరైతే టీచర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరుగుతూ ఉన్నది. అంటే ఇంకో విజువల్ కూడా ఇది వచ్చినప్పుడు నాకు భలే అనిపించింది. అంటే ఇంత సీరియస్ గా పోతా ఉంటే కూడా ఇక్కడ ఒకటి ఆలోచించండి, మొత్తానికి ఏదో బండి సంజయ్ గారిని ఇక్కడ అర్థమైతేనే ఉన్నది, అంటే ఎవరో టార్గెట్ చేసి ఎవరో చేపిస్తుంటే ఈ బ్యాడ్ వీడియోలు సంజయ్ గారి గురించి నెగిటివ్ వీడియోలు చేస్తూ ఉన్నారని అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏదో రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఏదో గెలవాలన్న ఆలోచన అనుకోవచ్చు, లేదంటే ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు. బండి సంజయ్ గారిని దెబ్బ కొట్టాలన్న ఆలోచనతోనే ఈ విధంగా చేస్తూ ఉన్నారన్నది చెప్పకనే అర్థమవుతా ఉన్నది. ఇక్కడ చూడండి, ఆటోలో రావడం కూడా జరిగింది, ఆయనకు అంత అవసరం లేదు. ఇగో ఈ గ్రామానికి ఏదైతే ఉందో ఆటోలో రావడం జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని అందరు గమనించాలని నేను ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, ఇంకా ఏదో లేనట్టు, ఏదో కంటెంట్ దొరకనట్టు, ఇంకా బండి సంజయ్ గారు ఇది, బండి సంజయ్ గారు అది అనే విధంగా పోర్ట్రేషన్ చేయడం అనేది ఫస్ట్ బంద్ చేయండి. ఫస్ట్ సో కాల్డ్ జర్నలిస్టులు అనుకుంటున్న ఎవరైతే మీడియా, కొంతమంది మీడియా ఛానల్స్, కొంతమంది ఇక ఒకటే పని, అజ్ఞాతంకి వెళ్ళిండు, ఇంకేదో జరిగింది, లేదంటే ఇంకేదో జరుగుతూ ఉందా అన్న విధంగా కొంచెం పోర్ట్రేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అవి మానుకోండి అని చెప్తా ఉన్నా. ఇక్కడ ఇంకో విషయం, కుల సంఘాలకి తరగతి గదుల నిర్మాణాల కోసం కూడా ఒక 20 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. 10 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఎంబడే ఇచ్చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది కాదా గొప్ప పని అనేది? ఇది కాదా పేదల గురించి ఆలోచించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ గారు పేదలలో తిరుక్కుంటూ, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా కొడుకుని పట్టించుకోలేదా కొంతమంది అన్నట్టుగా, పేద ప్రజల మీద అంత ప్రేమ ఉంది ఆయనకు కాబట్టి ఆయనకున్న ఫాలోయింగ్ ఆ విధంగా ఉంది. మొన్న నేను గాడికేడుకో పోయిన ఆయనకు సంబంధమే లేదు అక్కడ ఉన్న నియోజకవర్గం. బండి సంజయ్ అన్న గురించి అడుగుతా ఉన్నారు, అన్న మొన్న ఇట్లా అయింది కదా, ఆయన నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన బ్రాండింగ్ అట్లా ఉన్నది. ఇక్కడ కొంతమందిగా కొన్ని చేస్తూ ఉంటే ఈ అమ్మ మొత్తం బండి సంజయ్కి అమ్ముడు పోయినట్టున్నారు, బండి సంజయ్ గారికి అనే విధంగా కూడా కొంచెం పోర్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. సరే, మనకు కావాల్సింది ఏంటంటే మంచి పనులు ఎవరు చేస్తూ ఉన్నారు. మనం గతంలో ఒకసారి ఆలోచించవచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసింది, అన్ని మనకు తెలిసిన విషయాలు, ఏం చేసింది ఏందనేది. మరి ఇప్పటి వరకు బయటకు వచ్చి మరి పేద ప్రజల మీద చాలా ప్రేమ మమకారం ఉన్న వ్యక్తులు మరి ఏం జరుగుతూ ఉన్నది అనే విషయాలు ఎవరు కనుక్కునే నాదుడైతే లేడు. కట్ చేస్తే 2 రోజులు హెల్త్ బాగాలేకపోతే కూడా మొత్తం బురజాలే ప్రయత్నాలు, వేరే విధంగా తీసుకెళ్లే ప్రయత్నాలు, నెగిటివ్ చేసే ప్రయత్నాలు, వెనకెవడో ఒకడు ఉండి చేపిస్తున్నట్టు కొడతా ఉన్నారు ఎవరు. మరి ఆ మనుషులు ఎందుకు చేపిస్తా ఉన్నారు అన్న విషయం కూడా అర్థమవుతలేదు. మొత్తం ఇది పరిస్థితి. ఒకసారి మీకు ఏదైతే ఉన్నదో ఈ విషయాలు కొంచెం మీకు బ్రీఫ్గా అర్థం కావాలన్న ఆలోచన. ఏదేమైనా బండి సంజయ్ గారు ఎవరైతే ఉన్నారో పేద ప్రజల కోసం చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడని కూడా అనుకోవచ్చు. ఇక్కడ ఇక దీన్ని చెప్తా ఉంటే ఇక వేరేలాగా ఫీల్ అవుతా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, మనకు కావాల్సింది మిడిల్ క్లాస్ పిల్లలు గొప్ప చదువులు చదవాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్న ఆలోచనతోని ఇంత తిరుగుతూ ఉన్నాడంటే ఇది చాలా గొప్పగా ఆలోచించాల్సిన అంశం అనే అనుకుంటా ఉన్నాను. ఇది మొత్తం మీద పరిస్థితి. ఒకసారి ఇంకా ముందు ఏం జరగబోతున్నాయి, ఏం చేయబోతున్నారు అనే విషయాలు కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్.